వెల్కమ్ టు కృపానిధి ఇంప్రూవ్ ప్రాజెక్ట్ అండ్ కన్స్ట్రక్షన్. ఈరోజు మనం 10 lakhs గురించి మాట్లాడుకుంది. లో బడ్జెట్ తమిళ మీరు ఆల్రెడీ సూచించారు కదా. 10 lakhs ఎలా కట్టుకోవాలనేది ఇన్ఫర్మేషన్ ఇస్తాను. మీరు కట్టుకోవచ్చు, ఇబ్బంది లేదు. దీనికి మనం డబుల్ బెడ్రూమ్లో కట్టుకోవచ్చు, లేదా సింగిల్ బెడ్రూమ్ పెద్దగా కట్టుకోవచ్చు. దీనికి వాడే ఐటమ్స్ ఎంత అయింది అనేది ఎస్టిమేషన్ చెప్తానండి. అందాజుగా ప్రకారం కదా. ఆల్రెడీ ఈ ప్రాజెక్ట్ మాకు రన్నింగ్లో ఉంది కాబట్టి వీడియో మీకు అప్లోడ్ చేస్తున్నాం. ఇది మీకు ఉపయోగపడుద్దని మేము అనుకుంటున్నాం. ఉపయోగపడుద్ది కంపల్సరీగా. ఈ 10 lakhs పూర్తి అయ్యేంత వరకు వీడియో అప్లోడ్ చేస్తానంటే ఏ స్టేజ్ ఎంతవరకు చేస్తున్నాం అనేది వీడియో చూడండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దీనికి సంబంధించి ఇటుకలు మనకి సుమారు స్లాబ్ లెవెల్ వరకు 6,000 పడుతాయండి. పైన పేరపెట్ట వాళ్ళు ఎలివేషన్ సుమారు 9,000 దాకా పడుతుందండి. 9,000 ఇటుక పట్టిద్ది. 9,000 నుంచి 10,000 వరకు మేము ఎస్టిమేషన్లో 9,000 వేసుకున్నాం. ఇప్పుడు అయితే 6,000 పట్టిందండి ఈ లెవెల్కి చూస్తున్న వీడియోలో. రెండవది సిమెంట్ స్లాబ్కి 80 బ్యాగులు, మొత్తం బ్రిక్ అనేది మొత్తం టోటల్ దగ్గర 350 దాకా పట్టిందండి. తర్వాత ఇసుక టన్నుల లెక్క అయితేనేమో మనకి 60 టన్నుల దాకా పట్టిద్దండి. 60 నుంచి 70 టన్నుల దాకా పట్టింది. ట్రాక్టర్ లెక్క అయితే మన సుమారు ఒక 10 ట్రాక్టర్ల దాకా పట్టింది. 12 దాకా పట్టచ్చు ప్లాస్టిక్ కలుపుకొని. టైల్స్ 1 lakh దాకా అయిందండి, 2 లేబర్ అంతా కలిపి. తర్వాత పెయింట్ అది ఒక 50,000 దాకా అయిందండి. ఫౌండేషన్ అది 1,00,000 రూపాయల దాకా అయింది. స్టీల్ ఓవరాల్గా కింద పైన కలిపి 2 లక్షల దాకా వచ్చిందండి స్టీలు. ఈ లేబర్ కాస్ట్ మన ఏరియాని బట్టి ఇప్పుడు మేమైతే ప్రజెంట్ మాకైతే సెంట్రింగ్ 60,000 తీసుకున్నారు. ఫిట్టింగ్లు పింతి బీములు సుమారు 60,000 లక్షల వేలు వచ్చిందండి. ఈ మేస్త్రి పని సుమారు మొత్తం కట్టడానికి కానీ ప్లాస్టిక్ అంతా కలిపి 1,00,000 దాకా వచ్చింది. ఈ బడ్జెట్లో ఈ విధంగా మనం డివైడ్ చేసుకొని అమౌంట్ దగ్గర పెట్టుకొని చేయించుకుంటే చక్కగా ఇల్లు కట్టుకోవచ్చు. కానీ వీటిలో అన్ని మిడిల్ క్లాస్ వస్తాయండి. స్టీల్ లోపల వచ్చింది. టైల్స్ 50 రూపాయలు టైల్స్ చేసుకోవచ్చు 2x2, లేదంటే 2x4లో కూడా వచ్చింది. తర్వాత ఎలక్ట్రికల్ నార్మల్గా వస్తాయి. ఫినోలెక్స్ కానీ గోల్డ్ మోడల్ కానీ స్విచ్లు వస్తాయి. అది మనకి సుమారు 50,000-60,000 అవుతుంది కానీ ఎక్కువ కావు. సెల్ఫ్లు వస్తాయి. తర్వాత ఎలివేషన్ వచ్చింది, రైలింగ్ వచ్చింది, ఒక బాత్రూమ్ బెడ్ కింద ఒక బాత్రూమ్, లోపల బెడ్రూమ్లో బాత్రూమ్, కిచెన్ ప్లాట్ఫారం, సింకు. పైపులు మనం నార్మల్ పైపులు వాడాలండి, ఆశీర్వాద్ పైపులు రావు. సుతాగర్ కానీ ఫినోలెక్స్ కానీ లోకల్ బ్రాండ్ ఏదైతే బాగుంటుందో అది మనం వాడుకోవచ్చు. అండ్ ఇవన్నీ నాన్ లోకల్ బ్రాండ్ అండి. అంటే మంచి లోకల్లో కూడా మంచివి ఉంటాయి. వాటిలో మనం మంచి ఎంచుకుంటే సరిపోయేది. తర్వాత పెయింట్ కూడా దాంట్లో రకాలు ఉన్నాయి కాబట్టి నార్మల్ పెయింట్ వేసుకోవాలండి. కాస్ట్లీ పెయింట్ అయితే ఖర్చు ఎక్కువ వచ్చింది. ఫస్ట్ క్వాలిటీ కాకుండా సెకండ్ కానీ థర్డ్ కానీ ఉంది. దాని లీటర్ వచ్చి 250-300 దాకా ఉంది లీటర్. దానికి మించి ఏసీ అమౌంట్స్ చాలా రకాలు ఉన్నాయి. 700, 800, 1000 రూపాయలు అవి అయితే అలా వాటర్ రాదు. తర్వాత చుట్టూ కాంపౌండ్ లేదండి. పైన పేరుపెట్ట వాళ్ళు వచ్చింది, ఎలివేషన్ వచ్చింది. ఇవన్నీ 10 లక్షల్లో చేసుకోవచ్చు. ఇంకేదైనా మీరు ఎక్స్ట్రా ఖర్చు బోర్ ఒకటి వచ్చింది. ఆ బోరు కాంపౌండ్ వాళ్ళు దగ్గర 2 lakhs దాకా వస్తాయి. అవన్నీ కలుపుకుంటే 12 లక్షల దాకా వచ్చింది. కానీ మేము ఓన్లీ కన్స్ట్రక్షన్ వరకే లో బడ్జెట్లో 10 lakhs ఒప్పందం చేసుకొని అగ్రిమెంట్ చేసుకున్నాం. దీని ప్రకారం మేము వర్క్ చేస్తున్నాం. మీరు 1 by 1 వీడియో చూస్తే మీకు అర్థమయ్యేది. రేపు స్లాబ్ ఉంది, స్లాబ్లో లైవ్ పెడితే మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ. చూస్తున్నారు కదా ఈ వీడియో. దీంట్లో మేము లింటల్ వరకు కట్టామండి. దీని మీద లింటల్ వేసాము. ఇప్పటి వరకు అక్కడికి ఇటుకలు మనకి 4,000 పట్టినాయి లింటల్ వరకు. దీనిపైన ఒక 1,500 అంటే 6,000తో మనకి స్లాబ్ లెవెల్ బ్రిక్ వర్క్ కంప్లీట్ అయిపోయింది. ఎలాంటి సందేహం లేదు. మేము ఎస్టిమేషన్ వేసింది కరెక్ట్గానే వచ్చింది. మీరు కూడా ఆ విధంగా చేసుకోవచ్చు. మెట్లు చూస్తున్నారు కదా, ఈ మెట్లు ఖచ్చితంగా మనకి 6 ఇంచుల హైటు, 11 లేదా 10 ఇంచుల పాదం ఉండాలి. పాదము ఖచ్చితంగా ఉండాలి. మనకి మెట్లు సైజు కరెక్ట్గా తెగాలి అంటే 12 అడుగులు తీసుకోవాలండి, లేదా 11 అడుగులు తీసుకోవాలి. 9 అడుగులు 6 అడుగుల్లో తెగవు మెట్లు. తెగినాయి అంటే హైట్ వస్తాయి, ఎడల్పు రావు, 2 వీక్లుగా ఉంటాయి. ఎక్కడానికి మోకాలు నొప్పులు వస్తాయి. కాబట్టి మీరు అలా మెజర్మెంట్ చేసుకోండి. మేమైతే పిల్లర్ టు పిల్లరు ఫుల్ ఇంట్లో పోసాం. అంటే మిడిల్ ఇంట్లో అంటారు దీన్ని. మిడిల్ ఇంట్లో పోసేసాం, ఫుల్గా పోసేసాం. మధ్యలో ఎక్కడా గ్యాప్ ఇవ్వలేదు. అది కూడా 6 ఇంచులు మందంతో పోసాం. 6 ఇంచుల మందంతో పోయాలి. దీంట్లో రెండో రకం కట్లెంట్లు అంటారు. కట్లెంట్లు అంటే ఓన్లీ కిటికీ ఎక్కడైతే వచ్చిందో అక్కడ మాత్రమే లింటలు పోస్తారు, మిగతా అదంతా వదిలేస్తారు.
వదిలేసి దాన్ని బ్రిక్ వర్క్తో కట్టేస్తారనమాట. అదో పద్ధతి. అట్లా కూడా కొంతమంది కడుతున్నారు. అది ఆ వీడియో మేము పెట్టలేదు. నేను ఈ వీడియోలో చెప్తున్నాను. మిడిల్ ఇంట్లన్నా మోయించుకోండి, లేదా మీ దగ్గర డబ్బులుండి కొంచెం ఎక్కువైనా పర్లేదు అనుకుంటే ఫుల్ ఇంట్లో పోయించుకోండి. ఫుల్ ఇంట్లో అంటే 7 అడుగులు బాక్స్‌లో పోయించుకొని కాలమ్స్, పిల్లర్స్ పోయించిన తర్వాత చుట్టూరు ఆల్ రౌండ్ ఎక్కడెక్కడైతే 9 ఇంచ్ వాల్ వచ్చిద్దో ఆ 9 ఇంచ్ వాల్ మొత్తం దాంట్లో లాక్ అయిపోయిద్ది. బుట్ట అనేది పిల్లర్ మీద పడిద్ది. అది ఫుల్ లెంటల్ అంటారు. దాని మీద మళ్ళీ 3 అడుగులు మార్కింగ్ చేసి బాక్స్ కరెక్ట్‌గా పోసుకోవాలి. లేదంటే అప్ అండ్ డౌన్ వస్తాయి. గోడ కూడా అప్ అండ్ డౌన్ వస్తాయి. అందుకని ఈ మిడిల్ లింటల్ అనేది ఎక్కువ మేము పోస్తున్నారు. మేము కూడా పోస్తున్నాం. ఇది మన క్రాక్స్ అనేది రాదు. వచ్చినా గోడ మీట వచ్చింది కాబట్టి అది పెద్దగా మేము కవర్ అయ్యిద్ది. క్రాక్స్ అనేది వాల్స్ రావు. నేను పిల్లర్లు ఏమైనా సింక్ అయితే తప్ప రావు. మిడిల్ లింటల్ మనకి ఉపయోగపడుద్దండి. ఫస్ట్ ప్లేస్‌లో ఉంది ఫుల్ లెంటల్. సెకండ్ ప్లేస్‌లో ఉంది మిడిల్ లెంటల్. థర్డ్ అంటే మూడో ప్లేస్‌లో ఉంది కట్ లెంటల్. 4 ప్లేస్ ఒకటి ఉందండి. అది కింద పోసి లేపుతారు. అది అయినా ఇదైనా రెండు ఒకటే. కాకపోతే ఈ ఆప్షన్ మాత్రం ఎంచుకోండి. ఆ 2 తీసేసి హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో అన్ని చోట్ల అది కింద పోసి ఎక్కిస్తున్నారు. అది అపార్ట్మెంట్లకి వాటికి వీటికి వర్తించదండి. మనం ఓన్‌గా చేయించుకోవాలంటే పల్లెటూరులో గానీ, ఇండిపెండెంట్ హౌస్ గానీ, లేదంటే మనం సొంతంగా కట్టించుకోవాలనుకుంటే రూ. 10 ₹1,00,000 ఎక్స్‌ట్రా అయినా, స్టీల్ ఎక్కువ పట్టినా, సిమెంట్ ఎక్కువ పట్టినా, కాంక్రీట్ ఎక్కువ పట్టినా, లేబర్ ఎక్కువైనా చేయించుకోవాలనుకుంటే మిడిల్ లింటల్ గానీ, ఫుల్ లింటల్ గానీ ఏయించుకోండి. అది ఓకే. తర్వాత దీని మీద 3 అడుగులు గోడ వచ్చిద్ది. స్లాబ్ లెవెల్‌కి 10 అడుగులు పెట్టుకోవచ్చు. కింద హైటు లింటలు 7 ఫీట్ల 3 ఇంచులు మాత్రమే పెట్టుకోవాలి. ఆ 3 ఇంచులు అనేది ఫ్లోరింగ్‌లో ఊడిపోయిద్ది. మనకు కరెక్ట్‌గా 7 అడుగులు ఉండిద్ది. మన బీరువా కూడా కరెక్ట్‌గా సెట్ అయ్యిద్ది. ఫ్లోరింగ్ ఏయంగానే కూడా బీరువా సెట్ అయ్యిద్ది. కరెక్ట్‌గా పర్ఫెక్ట్‌గా ఉండిద్ది. ఎలాంటి ఇబ్బంది ఉండదు. తర్వాత దీనిపైన మనం లోకల్ స్టీలే వాడామండి. మనం బ్రిక్స్ అయితే ఇప్పటికి 6,000 పట్టింది స్లాబ్ లెవెల్ వరకు. బహుశా పైన పేరపెట్ట వాల్ ఎలివేషన్‌కి ఓ 2,000 పట్టిద్ది. మొత్తం 8, 9,000 మాకు బడ్జెట్‌లో కరెక్ట్‌గా ఎస్టిమేషన్ సరిపోయిద్ది. మీకు కూడా 9,000 కంటే ఎక్కువ పట్టదు. కాంపౌండ్ వాల్ వితౌట్ మాకు సంబంధం లేదండి. ఓన్లీ మళ్ళీ బోరు, కాంపౌండ్ వాల్ 2 లాక్స్ దాకా అవ్వచ్చు. మేము వాడిన బ్రిక్స్ సిమెంట్ బ్రిక్స్ హెవీ స్టాండ్. ఎంత సుత్తి తీసుకొని పగలగొట్టాలా ఆ ఇటుకలతో. అంత స్టాండర్డ్ ఉందండి. ఎర్ర ఇటుక కంటే ఫుల్ పవర్ బ్రిక్స్ వాడాం. అది రూ. 6.5. రెడ్ బ్రిక్స్ మనకి రూ. 8, రూ. 9 పడుతుంది. ఖర్చు ఎక్కువ వచ్చిద్ది. దీని అంత స్టాండర్డ్ అది రాదు. నాకు తెలిసి ఎందుకంటే ఈ బ్రిక్స్‌తో మేము కట్టాం కాబట్టి మేము అంత స్టాండర్డ్. కానీ ఈ బ్రిక్స్ అన్ని చోట్ల ఈ విధంగా తయారు చేసుకుంటే ఖచ్చితంగా ఈ బ్రిక్సే వాడండి. ఎలాంటి ఇబ్బంది ఉండదు మీకు. ఇలాంటివి దొరకకపోతే నాసి రకం బ్రిక్స్ వాడొద్దు. లేదంటే రెడ్ బ్రిక్కే వాడండి. అర్థమైందండి? ఈ విధంగా మీరు కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. వన్ బై వన్ ఈ వీడియోలో నీట్‌గా క్లారిటీగా చూపిస్తాం. కొన్ని మిస్ అయినప్పటికీ వేరే సైడ్‌లో మీకు ఎలా చేసుకోవాలనే వరకు మీరు తెలియకపోతే కామెంట్స్ రూపంలో తెలియపరచండి. తర్వాత మీరేమన్నా మాకు వీలైతే మాతో మాట్లాడాలంటే ముందుగా ఒక రోజు పర్మిషన్ తీసుకోండి. మేము 10 నిమిషాలు మాట్లాడడం అరగంట సేపు మాట్లాడతాం. ఇన్ఫర్మేషన్ ఇస్తాం. దానికి మీకు మీ ద్వారా డబ్బులేమి తీసుకోం. మా టైం వేస్ట్ అయినా మేము మీ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తాము. మా ద్వారా కన్స్ట్రక్షన్ చేసుకోవాలంటే మాకు కాంటాక్ట్ అవ్వచ్చు. మెసేజ్ పెట్టొచ్చు. ఇబ్బంది లేదండి. ఈ విధంగా వర్క్ చేసుకోవాలి. ఈ బిల్డింగ్ కట్టుకోవడానికి 100 డౌటులు, 100 అనుమానాలు పెట్టుకోవద్దండి. దీంట్లో కూడా చిన్న మిస్టేకులుండి అవి కూడా మేము వీడియోలో మీకు తెలియపరుస్తాం. ఓనర్లు చేసే మిస్టేకులుండి, సెంట్రింగులు చేసే మిస్టేకులుండి, మేస్త్రులు వాళ్ళు చేసే మిస్టేకులు కూడా ఉండి అవి కూడా మీకు వీడియో రూపొందిస్తాం. చాలా చోట్ల వీడియోలో మీకు ఆల్రెడీ కొన్ని చోట్ల పెట్టారు. కొన్ని నిజం, కొన్ని అబద్ధం. వాటిలో నిజం ఏదో, అబద్ధం ఏదో మేము కూడా ఈ వీడియోలో చూసి వాటిలో మంచి ఏముంది, చెడ్డ ఏముంది, ఏం చెప్పారు, ఏంది వాటికి తేడా గమనించి మీ వీడియో అప్లోడ్ చేస్తామండి. మా ఛానల్ కొత్తది కాబట్టి మాకు బహుశా చెప్పడానికి సరిగ్గా రాకపోవచ్చు. లేదంటే మాకు అనుభవం లేదు. నిదానంగా ఎక్స్‌పీరియన్స్ వచ్చింది కాబట్టి ప్రతిదీ పుట్టంగానే ఎవరు నేర్చుకోరు కాబట్టి ఎక్స్‌పీరియన్స్ ప్రకారం మేము స్పష్టంగా, క్లియర్‌గా మాట్లాడడానికి మేము నేర్చుకోవడానికి మేము ప్రయత్నిస్తాం. ప్రెజెంట్ 2 మంత్స్ ఏనాడు అయింది. అలా కొంచెం రన్నింగ్ పోయిన తర్వాత ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి, వాయిస్ ఎలా క్లియర్‌గా ఇవ్వాలి, ఏం మాట్లాడాలి అనేది మాకు నిదానంగా మేము నేర్చుకుంటాం. మాకు సపోర్ట్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ప్రతి వీడియో అప్లోడ్ అయ్యిద్ది. మీ సందేహాలు, మీ సలహాలు మమ్మల్ని అడగవచ్చు, తెలుసుకోవచ్చు. మేము అట్లా ఏముండదండి. ఎందుకంటే మా ద్వారాగా మీరు ఇల్లు కట్టుకోవాలని ఆశపడుతున్నాము. కొంత తెలిసి, కొంత తెలియక కొంతమంది యూట్యూబ్‌లో ఇల్లు చూసి కూడా ఇల్లు పాడు చేసుకున్నారు. అది కూడా మీకు వీడియో పెడతాం.